సో మన మెదక్ జిల్లాలో మొత్తం 492 492 గ్రామ పంచాయతీలకు గాను పంచాయత్ ఎలక్షన్లకి ఆల్రెడీ మనము షెడ్యూల్ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రకటించడం జరిగింది. మరి దాంట్లో భాగంగా ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ ఆల్రెడీ మనకి 27 నవంబర్ నాడు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఈరోజు మనకి ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్ది కూడా మనకి లాస్ట్ డే ఉంది. సో ఈ రోజుకి మనకి మొత్తం కూడా అన్ని నామినేషన్స్ ఫస్ట్ ఫేజ్ వాళ్ళది మనకు కంప్లీట్ అయితే మరి ఫస్ట్ ఫేజ్లో సుమారుగా 160 గ్రామ పంచాయత్స్ 1402 వార్డ్స్కి కూడా మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. దాని నామినేషన్ చివరి తేదీ ఈరోజు. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఎలక్షన్కి సంబంధించి మనకి సుమారుగా 8 మండలాలు ఉన్నాయి. సో ఈ 8 మండలాలకు సంబంధించి 149 గ్రామ పంచాయత్స్ 1290 వార్డ్స్లకు కూడా ఎలక్షన్ జరగబోతూ ఉంది. మరి ఇప్పుడు మనం నిజాంపేట్ మండల ఇక్కడ ఎలక్షన్ ప్రిపేర్నెస్ ఎట్లా ఉందని చూడడానికి రావడం జరిగింది. సో ఈ సెకండ్ ఫేజ్లో మనకి 8 మండలాలలో మనకి ఎలక్షన్ జరుగుతూ ఉంది. మరి 8 మండలాలకు కూడా రేపటి నుంచి మనకు నామినేషన్ ప్రక్రియ అంటే 30th నవంబర్కి మనకు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతూ ఉంది. సో 30th నవంబర్, 1 డిసెంబర్, 2 డిసెంబర్ 3 రోజులు మాత్రమే మనకి నామినేషన్స్ పంచాయత్కి ప్లస్ వార్డు మెంబర్స్కి తీసుకోవడం జరుగుతుంది. సో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10:30 to 5 PM మధ్యలో వాళ్ళు వచ్చి నామినేషన్స్ సబ్మిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా క్లారిఫై చేయడానికి ఒక హెల్ప్ డెస్క్ కూడా మనం పెట్టడం జరిగింది. సో అభ్యర్థులకు అందరికీ కూడా నా రిక్వెస్ట్ ఏంటి అనేసి అంటే కొన్ని మనం ముందుగా చూసుకోవాల్సిన ఇవి ఉంటాయి. సో సర్టిఫికేట్స్, సో ఎస్పెషల్లీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరైనా రిజర్వేషన్ వార్డ్స్లలో వేయాలనేసి అనుకుంటే సర్టిఫికేట్ కంపల్సరీ. వాళ్ళు అదే క్యాండిడేట్ ఉన్నారా లేదా, అదే రిజర్వేషన్ ఉందా లేదా చెక్ చేసుకోవడానికి అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎవరైతే నామినేషన్ కోసం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారో వాళ్ళకి ప్రియారిటీ బేసిస్ మీద ఒకటే రోజులో అకౌంట్ ఇవ్వాలని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పోస్టల్ బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో మనం ఓన్లీ గవర్నమెంట్ బ్యాంక్స్లోనే చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈవెన్ పోస్టల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కానీ పోస్ట్ ఆఫీస్లో అది కూడా మనకు చెల్లుబాటు అవుతుంది. సో నో డ్యూ సర్టిఫికేట్ ఏమైనా గ్రామ పంచాయతీకి బకాయిలు లేకుండా చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. సో ప్రపోజర్ కానీ క్యాండిడేట్ కానివ్వండి వాటి అన్నిటికీ కూడా మళ్ళీ మనం పంచాయత్ సెక్రటరీస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి స్పెషల్ డ్రైవ్ పెట్టి కూడా ఎవరెవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి నో డ్యూ సర్టిఫికేట్ కూడా తొందరగానే వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో మొత్తానికి అభ్యర్థులందరికీ ఎవరికైనా డౌట్స్ ఉంటే కూడా ఎంపీడీ ఆఫీస్కి రండి, ఇక్కడ క్లారిఫికేషన్ తీసుకోండి ఇక్కడ హెల్ప్ డెస్క్లో. సో నామినేషన్ పేపర్లు కూడా ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది, అవి కూడా మరి తీసుకోండి.